పవన్ ప్రేమతోటి అభిమానంతోటి నలిగిపోవచ్చా అంటూ పాలకొండ జన సైనికులు చూపించారు. నన్ను ప్రేమతో నలిపేశారు అంటూ ప్రవాహంలా తరలివచ్చిన జనాన్నుద్దేశించి ప్రసంగించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన చేపట్టిన పోరాట యాత్ర 7వ రోజులో భాగంగా శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జరిగిన నిరసన కవాతు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు పవన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను నా యాత్రను శ్రీకాకుళం జిల్లా నుంచే ఎందుకు ప్రారంభించానంటే మన ఉత్తరాంధ్ర వెనకబాటుతనం. అందుకే ఈ పాలకుల మోసాలను తరిమికొట్టేందుకు జనంలో నుండి జన సైనికులు రావాలనే ఈ యాత్ర ప్రారంభించాం. ఈ ప్రాంతం వెనకబాటుతనానికి నీళ్లు, నిధులు, నియామకాలే కారణం. అయితే మీ స్థానిక రాజకీయ నాయకులు మీ శ్రీకాకుళం జిల్లాను మర్చిపోయారేమో కానీ ఈ పవన్ కళ్యాణ్ మిమ్మల్ని మర్చిపోలేదు. నేను పదవుల కోసం ఇక్కడికి రాలేదు, సమస్యల్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే వచ్చా. మీరు సీఎం అంటూ నినాదాలు చేస్తే పవన్ కళ్యాణ్ సీఎం కాడు. మీరు ప్రతి గ్రామానికి పొండి, ప్రతి సర్పంచ్ దగ్గరకు పొండి, ప్రతి అక్క చెల్లి దగ్గరకు వెళ్ళండి, వారి సమస్యల్ని తెలుసుకోండి, ఆ సమస్యల్ని నా దృష్టికి తీసుకురండి. ఈ రోజు నేనొస్తుంటే ఎన్టీఆర్ విగ్రహాలు కనిపించాయి. ఆయన పుట్టినరోజు కావడంతో ఈ రోజు ప్రతి చోట విగ్రహాలకు దండలు వేసున్నాయి. ఆ మహానుభావుడికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆయన ఎక్కడున్నా ఆత్మకు శాంతి చేకూరాలనుకుంటున్నా. అయితే మన దౌర్భాగ్యమేంటంటే ఆయన చూపించిన మార్గంలో తెలుగుదేశం పార్టీ పయనించడం లేదు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న మన చంద్రబాబు ఎప్పుడో 1983లో ప్రారంభించిన స్థానిక నీటి ప్రాజెక్టుకు ఇప్పటి వరకు నిధులివ్వలేదు. ఇంకో 16 కోట్లు కేటాయిస్తే ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ ఇవ్వడం లేదు. ఇది మన దౌర్భాగ్యం. నాకు 4 దశాబ్దాల అనుభవం ఉందని చెప్పుకుంటున్నారే తప్ప ఆ అనుభవంతో ప్రజలకేం చేశారు, శ్రీకాకుళం జిల్లాకేం చేశారు, పాలకొండ ప్రజలకేం చేశారో చెప్పాలి. ఈ అనుభవమంతా దోపిడీలకు పనికొస్తుంది. ఇసుక దోపిడీ చేయడానికి పనికొచ్చిందేమో. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా భూ కబ్జాలు, ఇసుక దోపిడీ ఎక్కువ వినిపిస్తుంది. ఒక్కో ఎమ్మెల్యే 30 కోట్లకు పైగా దోచుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశానికి సపోర్ట్ చేశా, కానీ వాళ్లు ప్రజల్ని నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు నేను మీ ముందు ఎందుకు రాగలుగుతున్నా అంటూ నేను వాళ్లకు సహాయం చేశా కానీ వాళ్ల దగ్గర నుండి నేనేం ఆశించలేదు. వాళ్ల దగ్గర నుండి ₹1 కానీ, చిన్న అపాయింట్మెంట్ కానీ, చిన్న పోస్ట్ కానీ నేను ఆశించలేదు. అందుకే నేను మీ ముందుకొచ్చా. ధైర్యంగా నిలబడ్డా. నాకు వ్యక్తిగత అవసరాలొద్దు. ఈ రోజున తెలుగుదేశం నాకిచ్చిన బహుమతి నేనున్న చోట కరెంట్ లేకుండా చేసి 15 మంది రౌడీలతో దాడి చేయించడం. నాకు చాలా బాధగా ఉంది. మా కష్టాలు చూడండి, మా దరిద్రం చూడండి అంటూ కేంద్రానికి చెప్పేందుకు ప్రత్యేక హోదా కోసం జనంలోకొచ్చా. కానీ టీడీపీ వాళ్లు కుట్ర చేస్తూ వాళ్లు కూడా ప్రత్యేక హోదా అంటున్నారు. 10 మంది జనసేన సైనికుల్ని జైల్లో పెట్టారు. నాకు చాలా బాధగా ఉంది. ఉమ్మడిగా తిరిగి ఒంటరిగా గెలవాలంటే కుదరదు. ప్రజలందరికీ సమాన అవకాశాలు కావాలి. మహిళను గౌరవించే చోటే ఐశ్వర్యం ఉంటుంది. ఒకప్పుడు హైదరాబాద్ విషయంలో ఏదైతే తప్పు చేశారో ఇప్పుడు అమరావతి విషయంలోనూ అదే చేస్తున్నారు. అభివృద్ధిని అమరావతికి మాత్రమే పరిమితం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాను నిర్లక్ష్యం చేస్తున్నారు అంటూ అక్కడ హాజరైన జన సమూహాన్నుద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు.